స్పెషల్ డిబేట్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి కాంబోజి వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ నాయకులు, చరణ్ కౌశిక్ యాదవ్ టీజీఎల్డీఏ చైర్మన్ అండ్ సీనియర్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, అండ్ స్వాతి బీజేపీ నాయకురాలు, నర్రా విజయ్ విశ్లేషకులు, వీరంతా కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సార్, ఎస్ మ్యామ్. ముందుగా చరణ్ గారు ఏం చెప్తారు? ఏమిటి 22A చాలా చాలా ప్రకంపనలు సృష్టిస్తోంది. సరే, దాన్ని పక్కన పెట్టిన ఇప్పుడు భూముల కేటాయింపులపై మొత్తం అందరూ కూడా ఏకతాటిపైకి వస్తున్నారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. వేరువేరు జెండాలైనా కూడా ఒకే జెండాతో ముందుకెళ్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు. ఏం చెప్తుంది కాంగ్రెస్? ఇక్కడ ప్రధానంగా ధరణి నుంచి భూభారతికి మార్చే క్రమంలో చాలా భూములకు సంబంధించినటువంటి రికార్డులు లభించకపోవడం మూలంగా మాత్రమే 22Aలోకి వెళ్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ నగరానికి సంబంధించి FTL కావచ్చు, బఫర్ జోన్లు కావచ్చు, చెరువులు కూడా మాయమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వక్ఫ్ బోర్డు భూములు, దేవాదాయ భూములు, ఇనాం భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, ఇవన్నీ కూడా గతంలో సమైక్య రాష్ట్రంలో అన్యాక్రాంతమైనవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14 నుంచి 23 వరకు కూడా 40 చెరువులు, 151 పాక్షికంగా, 40 చెరువులు పూర్తిగా బఫర్ జోన్లు కావచ్చు, FTL భూములు కావచ్చు, దేవాదాయ భూములకు సంబంధించినటువంటి రికార్డులకు సంబంధించినటువంటి తారుమారు అవడం, తర్వాత దానికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం దగ్గర లేకపోవడం, దాంతో ఆటోమేటిక్గా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం 22Aలోకి పోతా ఉన్నాయి. బీఆర్ఎస్ టైంలో మిషన్ కాకతీయ అంటూ కొంతవరకు కూడా చాలా వాళ్ళు ప్రక్షాళన చేసినట్టున్నారు. లేదు సార్, వాళ్ళ ఆయనలో దాదాపు 16 లక్షల పైచిలుకు, అందులో అటవీ భూములు కూడా చాలా ఉన్నాయి. ఈ అటవీ భూములకు సంబంధించి కూడా హైదరాబాద్ చుట్టుపక్కల శివార్లో కూడా చాలా అటవీ భూములు ఉంటాయి. ప్రధానంగా ఈ సమస్య వస్తుంది కూడా కుక్కటిపల్లి, ఉప్పలు, తర్వాత బోర్డు ఉప్పలు, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో, ఎక్కడైతే అటవీ భూములు ఉంటాయో, అప్పట్లో శివారు ఎక్కడైతే దేవాదాయ భూములు ఉంటాయో, ఎక్కడైతే వక్ఫ్ బోర్డు భూములు ఉంటాయో, ఎక్కడైతే ఇనాం భూములు ఉంటాయో, ఎక్కడైతే ఏదైతే మిలిటరీ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రికార్డులకు సంబంధించి సపోజు ప్రభుత్వ సర్వే నెంబరు, ప్రైవేట్ సర్వే నెంబర్ సేమ్ ఉన్నప్పుడు ప్రభుత్వ సర్వే నెంబర్ ఉన్నటువంటి భూమి, ప్రైవేట్ నెంబర్ సర్వే సంబంధించినటువంటి భూమిని అది డివైడ్ చేసుకోకపోవడం మూలంగా, రికార్డు ప్రక్షాళన చేసుకోకపోవడం మూలంగా ఈ ధరణి ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంలో, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే భూభారతిగా మార్చే క్రమంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున 22Aలో పోయిన మాట వాస్తవం. తర్వాత ఇప్పుడు కూడా పడ్డదాన్ని రాష్ట్ర ప్రభుత్వము 2 రోజుల నుంచి 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తూ ఉన్నారు. మా ఉప్పల్ ప్రాంతాల్లో కూడా పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? చెరువు దగ్గర ఉన్నట్టు పడ్డాయి. ఉస్మాన్ యూనివర్సిటీ సమీపం ఎందుకు? ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ప్రభుత్వ భూమి. అక్కడ ఇప్పుడు బోర్డుపల్లి ఎందుకు? అక్కడ ఇనాం భూములు ఉన్నాయి, వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, తర్వాత దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, అటవీ భూములు ఉన్నాయి. కాబట్టి అక్కడ కుక్కటిపల్లి ఎందుకు? కొడుపల్లి సంబంధించి కూడా చెరువులు ఉన్నాయి. ఇక్కడ చెరువులు ఎక్కువగా ఉండడం. హైదరాబాద్లో దాదాపు HMDA పరిధిలోనే 100 చెరువులు ఉన్నాయి. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో 40 చెరువులు అయితే మొత్తమే మాయమైన పరిస్థితి. 171 చెరువులు పాక్షికంగా మాయమైన పరిస్థితి. ప్రభుత్వ భూములు అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద ఎత్తున ధరని అడ్డం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించిన బదలాయింపు జరిగినాయి. కాబట్టి అవన్నీ సరిదిద్దే క్రమంలో 22Aలో పడతారు. 22Aలో పడితే జెన్యూన్ వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ గ్రీవెన్స్ కూడా చాలా మంది పరేషాన్ అవుతున్నారు అంటున్నారు. 22Aతో బీఆర్ఎస్ వాళ్ళు పరిశాన్ అవుతున్నారు, భారతీయ జనతా పార్టీలు పరిశాన్ అవుతున్నారు. ఏనాడన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా ఆయనలో తప్పు జరిగింది ఎప్పుడైనా ఒప్పుకున్నారా? స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి గారు ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఎందువల్ల జరిగింది, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం, ఆన్లైన్లో కంప్లైంట్ లేనిది, తర్వాత ఏ విధంగా పరిష్కరిస్తా ఉన్నాం, గ్రీవెన్సీలు MR కావచ్చు, RDO కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, తర్వాత పెద్ద ఎత్తున గ్రీవెన్సీలు కూడా ఏర్పాటు చేసి పరిష్కరించే భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు రాకుండా, పునరావృతం కాకుండా చూసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతుంది. అదే కాకుండా సార్ ఇప్పుడు చేస్తాం భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మీ ఆయన ఎన్ని భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిరో మీకన్నా కూడా అత్యధికంగా, మీరు 90 లక్షలకు ఇస్తే మేము 1,60,00,000 ఇచ్చినాం. ఏది ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాండ్. మీరు మాతో పోటీపడే పరిస్థితి చర్చ పెడదామంటే చర్చకు రాకుండా రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్నో, అన్నదమ్ములను, ఇంకోళ్ళు తీసుకొచ్చే ప్రయత్నమే. అరే, ఫామ్ హౌస్ లేని వాళ్ళకి ఫామ్ హౌస్లు వస్తాయి, తర్వాత బంగ్లా లేని వాళ్ళకి బంగ్లాలు వస్తాయి. అరే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములకు కావచ్చు, వ్యాపారాలున్నాయి, భూములు. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా ఈ భూముల వేలం అనేది తప్పదా? ఇంకా సార్, భూములకు సంబంధించి కేసీఆర్ గారు 7 లక్షల కోట్లు, 1,10,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బిల్లు చెల్లించకుండా మొత్తం అత్యధికంగా వడ్డీ రేట్ల 11.5% వడ్డీ రేట్లకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చాలా చిన్నాభిన్నం చేసిన పరిస్థితి. ఆరోగ్యశ్రీకి నిధులు లేకుండా పోయిండు, రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేయకుండా పోయారు, మహిళా సంఘాల రుణమాఫీ చేయకుండా పోయిండు, విద్యార్థుల రియంబర్స్మెంట్ చేయకుండా పోయారు,
యాదవ్లు రెండో విడత గొర్రెలకు సంబంధించి పైసలు కట్టించుకుని వాళ్ళకి ఇవ్వకుండా పోయిండు, డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇవ్వకుండా పోయిండు, సివిల్ సప్లై కావచ్చు, విద్యుత్ సంస్థలు కావచ్చు, సింగరేణి కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, అన్ని కూడా పెండింగ్ పెట్టడం తోటే ఇవన్నిటిని కూడా తీర్చే క్రమంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. కాబట్టి అదే కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, తర్వాత ఉద్యోగ సభ డిఆర్సీ కావచ్చు, ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం కావచ్చు, రకరకాల ఎగ్జిస్టెన్స్లో భాగంగా కొన్ని భూములు అమ్ముతా ఉన్నారు, కొన్ని భూములు కూడా సేకరించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు భూములే అమ్మనట్టు వాళ్ళు ఏకంగా హెచ్ఎండి ద్వారా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. వాళ్ళు పెద్ద ఎత్తున భూములు అమ్మిన పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం మేము మాట్లాడుతాం. మేము అదే చెప్తాను, మీరు 90 లక్షలకు ఇండస్ట్రీ ఇస్తే మేము 1,60,00,000. అదే కాకుండా మీ ఆయనలో కూడా బాగా పెరిగిందిగా మొన్నటికి మొన్న రాయదుర్గం దగ్గర 264 కోట్ల రూపాయలు. అదే కాకుండా ఇసుక అమ్మకాలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 600 కోట్లు అయితే ఇప్పుడు 1200 కోట్ల నుంచి 1800 కోట్లకు పోతున్నటువంటి పరిస్థితి. ఇసుక అమ్మకాలు చూస్తే అర్థమైంది తెలంగాణ రాష్ట్రం రియల్ ఎస్టేట్ ఉందా లేదా, లేదు మరి రియల్ ఎస్టేట్ ఆనాడు లేకపోతే ఇసుక పేరు మీద పెద్ద ఎత్తున మాఫియా కన్నా పాల్పడి ఉండాలి. మరి మా ఆయనలో పెరుగుడు ఎట్లా, మీ ఆయనలో తగ్గుడు ఎట్లా? దాదాపు నల్లగా ఇసుక బదాలు పెట్టి ఎక్కడ కూడా అదేవిధంగా అవినీతి తావు లేకుండా, లేదు బ్లాక్ మార్కెట్ తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిఫార్మ్ తీసుకొచ్చి ముందుకు పోయే ప్రయత్నం పోతా ఉంది. అదే కాకుండా జియో ట్యాగింగ్ విధానం ద్వారా ఇసుక అమ్మకాలు హైదరాబాద్లో అదే ఇసుక బదాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ భూముల కేటాయింపు అయినా 22A అయినా ఏదైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏది చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ప్రతి దాన్ని అవినీతి అంటగట్టే ప్రయత్నం, లేకపోతే ఆ పనులు అడ్డుకునే ప్రయత్నమే తప్ప సాపిగా ముందుకు తీసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోదు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉంది, మరి 50 లక్షల కోట్ల సంబంధించిన ప్రభుత్వ రంగ భూములు 5 లక్షల కోట్ల రూపాయలకు దానికి అమ్మానికి అతి తక్కువ ధరకు ఇచ్చారు మీరు. అదే కాకుండా 2014 నుంచి 2026 వరకు ఏ దేశానికి పోయినా ఆ దేశంలో తర్వాత దానికి కాంట్రాక్టర్స్. మీరు చూడండి, శ్రీలంకలో పవర్ ప్లాంట్ తీసుకుంటారా, ఆస్ట్రేలియా బొగ్గు తీసుకుంటారా, ఏ దేశం. సీఎం గారు పొంగులేటి మొత్తం వాళ్ళ పేర్లు చాలా క్లియర్ కట్ గా, వాళ్ళ బంధువుల పేర్లు, హరీష్ రావు గారు మొత్తం లిస్ట్ అంతా చదువుతారు. ఇక హరీష్ రావు గారైనా బీఆర్ఎస్ పార్టీ అయినా వాళ్ళది ఏంటంటే ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసుడు, అబద్ధాలు విష ప్రచారం చేసుడు తప్ప. మేము అసెంబ్లీ వేదిక చర్చ పెడదామండి. 9.5 సంవత్సరాల పరిపాలన భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 12.5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు కావచ్చు, మా 2.5 సంవత్సరాలు హామీలైనా అప్పులైనా చేసిన డెవలప్మెంట్ అయినా లేకపోతే భూ కేటాయింపులైనా ఎవరి ఆయనలో ఏం జరిగిందో మొత్తం చర్చ చేద్దామంటే ఏనాడు కూడా చర్చకు తావు లేకుండా బయట మాట్లాడు, 4 రోజుల తర్వాత పక్కకి వేసుడు, మళ్ళీ ఇంకోటి పోడు. ఓకే, మిగతా పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు, డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం.